భారతీయ విద్యా వ్యవస్థ యొక్క చీకటి వైపు విద్యా ప్రమాణాలు మరియు ఉపాధిని కొనసాగించడం సవాలుగా మారుతుంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అవుతుంది మరియు 2030 నాటికి దాదాపు 1.5 బిలియన్ల మందికి పెరుగుతుంది. రాబోయే 5 ఏళ్లలో 10 మంది భారతీయులలో ముగ్గురు 18 నుంచి 22 వరకు సంవత్సరాల మధ్య వయస్సు గలవారు విద్య మరియు ఉపాధి అవసరమైన వయస్సులో ఉంటారని అంచనా. 119 మిలియన్ల మంది భారతీయ యువకులతో ప్రస్తుత విద్యా విధానం చాలా సరిపోదు. విద్యా ప్రమాణాలు మరియు ఉపాధిని కొనసాగించడం సవాలుగా మారుతుంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అవుతుంది మరియు 2030 నాటికి దాదాపు 1.5 బిలియన్ల మందికి పెరుగుతుంది. జనాభాలో ఈ మార్పు భారతదేశాన్ని ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి శక్తివంతమైన ఇంజిన్గా మార్చగలదు. అయితే అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ మారితే మాత్రమే ఈ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ. భారతదేశంలో విద్య యొక్క ప్రకృతి దృశ్యం. భారతదేశంలోని విద్యా రంగం బహుశా ప్రపంచంలోనే అతి పెద్దది మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2019-20లో భారతదేశంలోని కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల సంఖ్య వరుసగా 39,050 మరియు 903గా ఉంది. 2019-20లో 36.64 మిలియన్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చేరారు. విలువ పరంగా రెండవ అతిపెద్దది. తర్వాత భారతదేశంలో విద్యా రంగం $91.7 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఈ రంగం యొక్క ముఖ్యమైన ముఖ్యాంశాలు: నైపుణ్యాల కంటే డిగ్రీలు చాలా ముఖ్యమైనవి. తక్కువ ఉపాధితో అధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్లకు దారితీస్తుంది. టైర్ 2 మరియు 3 పట్టణాలలో తక్కువ సాంకేతికతను స్వీకరించడం, దేశవ్యాప్తంగా నెమ్మదిగా ఉన్న సెక్టార్లో అధిక సామర్థ్యం గల పాకెట్లను సృష్టించడం. విద్యా విధానం రోట్ లెర్నింగ్ మరియు నాణ్యమైన వృత్తి శిక్షణ లభ్యతపై దృష్టి పెట్టింది. సరిపోని విద్యాపరిశ్రమ నిశ్చితార్థం ఇప్పటికీ కొన్ని ఎంపిక చేసిన సంస్థలకు పరిమితం చేయబడింది. దేశంలోని కొన్ని విద్యాసంస్థలు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను అందజేస్తుండగా మెజారిటీ సంస్థలు దానిని కొనసాగించేందుకు కష్టపడుతున్నాయి. ఫలితంగా ఎక్కువగా నిరుద్యోగ యువత జనాభా మరియు పరిశ్రమ అవసరాలు మరియు డిగ్రీ అర్హతల మధ్య అసమతుల్యత. ఛాలెంజ్ ప్రాంతాలు. భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే ఇది ప్రకృతిలో సంపూర్ణమైనది కాదు. నిపుణులకు రోజువారీగా పరీక్షించబడే ప్రాథమిక నైపుణ్యాలను బోధించడం, చదవడం, రాయడం, గ్రహణ శక్తి మరియు తార్కికం. విద్యార్థులు నిజంగా ఏమీ నేర్చుకోరు, కేవలం జ్ఞాపకశక్తికి వాస్తవాలను కట్టుబడి మరియు నిజానికి ఏమీ పరీక్షించని మిడిమిడి పరీక్షలను ఇస్తారు. కెరీర్ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు విద్యార్థి యొక్క నైపుణ్యాలు మరియు మనస్తత్వాన్ని పరిగణనలోకి తీసుకునే నిర్మాణాత్మక కెరీర్ కౌన్సెలింగ్ లేదు. చాలామంది భారతీయ పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి లేదా సామాజిక నిబంధనలను నిర్ధారించడానికి కోర్సులను అభ్యసిస్తారు, ఆసక్తి లేదా సహజమైన నైపుణ్యం వల్ల కాదు. భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే ఇది ప్రకృతిలో సంపూర్ణమైనది కాదు. నిపుణులకు రోజువారీగా పరీక్షించబడే ప్రాథమిక నైపుణ్యాలను బోధించడం, చదవడం, రాయడం, గ్రహణ శక్తి మరియు తార్కికం. విద్యార్థులు నిజంగా ఏమీ నేర్చుకోరు, కేవలం జ్ఞాపకశక్తికి వాస్తవాలను కట్టుబడి మరియు నిజానికి ఏమీ పరీక్షించని మిడిమిడి పరీక్షలను ఇస్తారు. కెరీర్ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు విద్యార్థి యొక్క నైపుణ్యాలు మరియు మనస్తత్వాన్ని పరిగణనలోకి తీసుకునే నిర్మాణాత్మక కెరీర్ కౌన్సెలింగ్ లేదు. చాలామంది భారతీయ పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి లేదా సామాజిక నిబంధనలను నిర్ధారించడానికి కోర్సులను అభ్యసిస్తారు, ఆసక్తి లేదా సహజమైన నైపుణ్యం వల్ల కాదు. ఎవరైనా ఎక్కడైనా మరియు ఎప్పుడైనా విద్యకు ప్రాప్యత. సాంకేతికత ఇక్కడ ప్లానర్ల సహాయానికి రావచ్చు.
ఈలెర్నింగ్ అవకాశాలను అందించడం వల్ల ప్రపంచ స్థాయి సంస్థలు లేని ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు ఎప్పుడైనా ఎక్కడైనా విద్యను అందించవచ్చు. అపరిమిత బోధన మరియు అభ్యాస అవకాశాలను అందించడం వలన అధిక నాణ్యత గల విద్యకు సమానమైన విధానం సాధ్యమవుతుంది. ఇది అపరిమిత బోధన మరియు అభ్యాస అవకాశాలను అందించడం ద్వారా అలా చేసింది.